మిన్ అనే కండలు తిరిగిన తెల్లపిల్లి ఒక ప్రశాంతమైన సరస్సు దగ్గర ఉదయాన్నే గొయ్యి తవ్వుతూ ఉంటాడు. ఒక అమాయకమైన హంస ఆ గొయ్యిని చూసి అది గూడు అని భ్రమపడి అందులో కూర్చుంటుంది. వెంటనే మిన్ దుర్మార్గంగా నవ్వి ఆ హంసను బలంగా పట్టుకుంటాడు. ఆ తర్వాత మిన్ తన వంటగదిలో ఆ హంసను ఒక పాన్లో పెట్టి దానిపై మసాలాలు చల్లుతాడు. అప్పుడు ఆ హంస ప్రాణంతో ఉండగానే దానిని తీసుకెళ్లి వేడి ఓవెన్లో పెట్టి తలుపు మూసేస్తాడు. హంస లోపల కాలిపోతూ భయంతో రెక్కలు కొట్టుకుంటుంది. ఇల్లంతా పొగతో నిండిపోతుండగా మిన్ ఏమీ పట్టనట్టుగా బీచ్ పార్టీకి నడుచుకుంటూ వెళ్లిపోతాడు. అక్కడ అందరి మధ్యలో డాన్స్ చేస్తూ ఆనందిస్తాడు. కానీ సరిగ్గా అప్పుడే మన హీరో స్కూప్ అనే చిన్న ముద్దుల కుక్కపిల్ల అక్కడికి వస్తుంది. పొగ వస్తున్న ఓవెన్ తెరిచి హంసను ధైర్యంగా కాపాడుతుంది. ఆ హంస తోక కాలిపోవడంతో స్కూప్ దానిని ఎత్తుకుని ఒక చెక్క వంతెన మీద పరిగెడుతూ మంటలను ఆర్పుతుంది. తర్వాత ఇంట్లో కూర్చుని దానికి జాగ్రత్తగా బ్యాండేజ్ వేస్తుంది. మిన్కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న స్కూప్ తన రహస్య ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ కు పరిగెత్తుతుంది. అక్కడ హంస ఈకలను ఉపయోగించి ఒక నీలిరంగు శక్తివంతమైన ద్రావణాన్ని తయారు చేస్తుంది. ఆ ద్రావణాన్ని తీసుకుని నేరుగా పార్టీకి వచ్చి మిన్ తినబోయే స్టీక్ మీద పోస్తుంది. స్కూప్ ఒక స్తంభం వెనుక నుండి చూస్తుండగా మిన్ ఆ స్టీక్ తింటాడు. వెంటనే మిన్ శరీరం నుండి నీలిరంగు విద్యుత్ ప్రవహించడం మొదలవుతుంది. అతను నొప్పితో గట్టిగా అరుస్తాడు. చివరగా అతను ఒక ఎర్రటి జుట్టుతో కండలు తిరిగిన వింత హంసకోడి లాంటి రూపంలోకి మారిపోతాడు. తన కొత్త వికృతమైన రూపాన్ని అద్దంలో చూసుకుని మిన్ భయంతో వణికిపోతాడు. చుట్టూ ఉన్నవాళ్లు తనను చూసి నవ్వడంతో తను చేసిన తప్పు తెలుసుకుని సిగ్గుతో పశ్చాత్తాపంతో తలదించుకుంటాడు. మరి మీరు ఇంకా లైక్, సబ్స్క్రైబ్ చేయలేదా?